ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మరి గోపాలగిరి సంఘానికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మరి అనేక మంది దైవ సేవకులు ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్‌కి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఎన్‌జేసీ పాస్టర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సంధ్యారాగము హ్మ్. చూపటుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ గ్రామములో నీ సన్నిధిని ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాలుగా ఈ పరిచర్యను కొనసాగింపజేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీవు చేసిన ఉపకారమును బట్టి మేము ఆనందాన్ని ఇక్కడ అనుభవించడానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తుండగా ఈ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మా ఆత్మలను ఉజ్జీవింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ దేవుడు తన సంకల్పాన్ని బట్టి ఈ ప్రాంతములో అనేక మంది ప్రజలు దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో నడవాలని, కుటుంబాలు బాగు చేయబడాలని, పరలోక రాజ్య వారసులు కావాలని ఉద్దేశంతో మరి దేవుడు మహేష్‌ని వారి కుటుంబాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతానికి తన పరిచర్య చేయడానికి దేవుడు పంపాడు. ఇక మహేష్ జీవితం మీకు తెలిసినదే. ఒకప్పుడు దేవుడెవరో ఎరగని స్థితిలో ఉన్న వ్యక్తి, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి, గ్రామాన్ని విడిచి వెళ్ళిన వ్యక్తి. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దేవుడు పట్టుకున్నాడు. హైదరాబాద్‌లో ఉండగా దేవుడు వారిని రక్షణలోకి నడిపించి, వారు కుటుంబముగా సంఘములో అంటుకట్టబడి, అక్కడ పని చేసుకుంటూ, అక్కడ పని నేర్చుకుంటూ, ఒక పనివాడుగా, ఒక మంచి నిపుణత కలిగిన పనివాడుగా దేవుడు అతన్ని అక్కడ హెచ్చించాడు. మరి అక్కడి నుండి తన సొంత గ్రామములో పరిచర్య చేయాలన్న భారముతో దేవుడు అతన్ని ఇక్కడ ప్రేరేపించగా ఇక్కడికి రావడం జరిగింది. మరి దానికి కుటుంబము కూడా సహకరించడం అనేది అంత మామూలు విషయం కాదు. సో వారిద్దరూ ఏక మనస్సుతో ఇక్కడికి తిరిగి రావడం, మరి ఇక్కడ సొంత గ్రామంలోనే పరిచర్య ప్రారంభించడం, మరి దేవుని యొక్క కృప ద్వారా ఈ 3 సంవత్సరాలు విజయవంతంగా కొనసాగడం, మరి నిజముగా దేవునికి మహిమ చెల్లించాల్సిందే. చాలామంది పరిచర్య స్టార్ట్ చేస్తారు గానీ, ఒక సంవత్సరం, 2 సంవత్సరం లోపే వారి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులొచ్చేసరికి దేవుడు నన్ను పిలవలేదేమో అన్న ఆలోచనొస్తుంది. ఒకవేళ తన సొంత ఆలోచనతో పరిగెత్తుకుంటూ వస్తే మొదటి సంవత్సరంలోనే అతడు విడిచిపెట్టేవాడు. మరి 3 సంవత్సరాలు విజయవంతంగా కొనసాగింది గనుక దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు ఇంకా అతన్ని స్థిరపరిచి, బలపరిచి చివరి శ్వాస వరకు దేవుని యొక్క కాడిని మోస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశిస్తా ఉన్నాను. సరే, ఇక ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చి ఒక సంఘమును ఏర్పరచాలి? అసలు సంఘము అనేది ఏంటి? సంఘము అన్న దానికి లోకంలో చాలా సంఘాలున్నాయి. రకరకాల ఒక్కొక్క కులానికి ఒక సంఘం ఉంటుంది. ప్రాంతానికి ఒక సంఘం ఉంటుంది. ఆ రకమైన సంఘమా ఇది అంటే కాదు, కాదు. ఇది ఒక ప్రత్యేకమైనది. సంఘము అన్న పదము బైబిల్‌లో గ్రీకు భాషలో ఉన్నది ఆ పదం. ఎక్లీసియా అంటారంటే పిలువబడిన వారు, బయటికి పిలువబడిన వారు అని అర్థం. లోకములో నుండి వేరు చేయబడిన ప్రజలని సంఘం అని పిలుస్తాం. సో ఇక్కడ సంఘం అనగానే ఆ సంఘం, ఈ సంఘం అని గుర్తు చేసుకోకండి. లోకములో నుండి వేరు చేయబడిన ఒక చిన్న గుంపుని ఏమని పిలుస్తాం? సంఘము. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ అంటాడు. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను అంటాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరికి రాస్తున్నాడట ఉత్తరం? పరిశుద్ధులకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. లేదా సంఘమునకు అన్నాడు. సంఘము అనగా సంఘము యొక్క నిర్వచనం ఏమిటి? పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడిన వారిని సంఘం అంటాం. సో ఇప్పుడు గోపాలగిరి సంఘం అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏదో పెద్ద బంగ్లా కనబడట్లేదు మీకు. ఇక్కడ ఈ ఊర్లో చర్చ్ ఎక్కడ ఉంది అని అంటే పెద్ద గోపురాలు, పెద్ద కట్టడాలు ఏం కనబడదు ఇక్కడ. కానీ దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒక చిన్న గుంపు మీకు కనబడుతుంది.
లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని నమ్మి పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయించుకున్న ఒక చిన్న మంద. ఆ చిన్న మందనే సంఘము అని పిలుస్తాం. ఈ గోపాల్గిరి సంఘ సభ్యులందరూ కూడా లోకములో నుండి వేరు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి ఎన్నుకోబడిన వారు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారినే సంఘము అని పిలుస్తాం. ఇంతకు ఈ సంఘం ఎలా ఏర్పడింది అనంటే యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తులే సంఘం. పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి? మనకు మనమే పరిశుద్ధంగా మారగలుగుతామా? మనం బట్టలు ఉతుకున్నట్టుగా మన జీవితాల్ని మనం ఉతుకోలేము. మన సొంత శక్తి చేత అది సాధ్యము కాదు. అందుకొరకే యేసు ప్రభు చేసిన శిలోయాగమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మారు మనసును పొంది యేసే నా రక్షకుడు, ఆయనే ప్రభు అని ఎవరైతే అంగీకరిస్తారో, యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసును పొంది బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనము పరిశుద్ధులంగా ఎంచబడుతున్నాం. అంటే ఒక సంఘం ఏర్పడడానికి మూల పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన తన రక్తమును కార్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఒక ప్రత్యేకమైన సంఘముగా తన బిడ్డలనుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనమందరము ఏర్పరచబడిన వారం, పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారం. దేవుని రాజ్యము కొరకు మనము నమోదు చేయబడ్డామన్నమాట. మన పేర్లు రాయబడ్డాయి జీవ గ్రంథంలో. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తున్నారు అనగానే పేర్లు నమోదు చేసుకోండి అంటారు. ఓ ఎంత ఎగబడి చేసుకుంటారో. దేవుడు ఎప్పుడో అనౌన్స్ చేశాడు, పరలోకములో మీకు డూప్లెక్స్ ఇల్లులు. డూప్లెక్స్ అంటే తెలుసు కదా, డబుల్ బెడ్రూమ్లు కాదు, ఒక్కొక్కరికి ఒక ప్యాలెస్ ఇస్తానంటున్నాడు దేవుడు. నమోదు చేసుకోండి అంటే ఒక్కడు రావట్లేడు. ఇక్కడ ఇస్తారో చేస్తారో తెలియదు మనకు, కానీ పేర్లు అయితే నమోదు చేసుకోవడానికి ఎగబడి రాత్రి పగలు. ఆ రోజు కోతలు మర్చిపోతారు, ఆ రోజు ఏ పనులు గుర్తుండవు. మేము బిజీ అన్న మాట ఎవరు చెప్పరు. ఎందుకు? డబుల్ బెడ్రూమ్ పోతుంది. దానికోసం ఎంత లైన్ కడతారు, ఎంత ఎండలైనా నిలబడతారు, ఎన్ని కిలోమీటర్లైనా వెళ్తారు భూమి మీద ఒక స్థలం సంపాదించుకోవడానికి, పేరు నమోదు చేయబడడానికి. దయచేసి గమనించండి, నిత్య జీవాన్ని సంపాదించుకున్నవాడు ధన్యుడు, అక్కడ పేరుని నమోదు చేసుకున్నవాడు ధన్యుడు. అయితే ఎలా చేసుకోగలం? యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘములో అంటుకట్టబడిన వారినే దేవుడు మరలా వచ్చి తీసుకొని వెళ్ళబోతున్నాడు. అయితే ఆ సంఘానికి గూర్చిన కొన్ని లక్షణాలని ఈ పరమగీతంలో దేవుడు మనకు వర్ణిస్తా ఉన్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఒక స్త్రీలాగా ఒక వ్యక్తిని వర్ణిస్తా ఉన్నాడు. ఈమె ఎవరు అంటున్నాడు. కొన్ని లక్షణాలు చెప్పి ఈ లక్షణాలు కలిగిన ఈ స్త్రీ ఎవరు అని. సహజంగా ఒక దేశాన్ని గాని ఒక జనాంగాన్ని గాని స్త్రీతో పోల్చడం అందరికీ అలవాటే. ఇప్పుడు భరతమాత అంటారు, అంటే అర్థం ఏంటి? నిజంగా ఒక స్త్రీ ఉందా? కాదు. అంటే భారతదేశం అంతటిని ఎలా పోలుస్తున్నాం? ఒక స్త్రీతో పోలుస్తున్నాం. దేశాన్ని, భూమిని ఒక స్త్రీగా పోలుస్తా ఉన్నాం. అలాగే యేసునందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ దేవుడు ఎలా పోలుస్తున్నాడట? ఒక స్త్రీగా పోలుస్తా ఉన్నాడు. అయితే ఆ స్త్రీకి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఈరోజు మనం నేర్చుకుందాం. అనగా చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ఆ సంఘములోని అవయవాలే. అయితే ఆ స్త్రీ అనగా భూమి మీద ఉన్న అన్ని సంఘాలను కలిపి దేవుడు ఒకే స్త్రీగా చూస్తున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సంఘమైనా, ఇక్కడ ఉన్న సేవకులు వారి సంఘాలైనా, గోపాలగిరి సంఘమైనా, దేవుని దృష్టిలో ఇన్ని సంఘాలు లేవు. ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒకటే ఆయన శరీరముగా పిలువబడుతున్న సంఘం. ఆమె అంటున్నాడంటే ఇప్పుడు మనందరం వస్తాం అందులో. ప్రపంచవ్యాప్తంగా, ఉట్టి భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే యేసునందు విశ్వాసం ఉంచిన ఆ గుంపు ఉన్నదో వారందరినీ కలిపి ఉన్నదే సంఘము అని పిలుస్తాం. ఆ సంఘము స్త్రీగా వర్ణించబడింది. ఆ స్త్రీకి ఉండాల్సిన కొన్ని లక్షణాలు, ఈ లక్షణాలు కలిగిన వ్యక్తే యేసు యొక్క భార్యగా పిలువబడుతుంది. అనగా నిజమైన సంఘముగా పిలువబడుతుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి వర్ణన ఇవ్వబడిందో. సంధ్యారాగము చూపట్టుచు మొదటి లక్షణం. చంద్రబింబమంతా అందము గలదై రెండవది అది. మూడవది సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై నాలుగవది వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు. 4 లక్షణాలు చెప్తాను, గుర్తుపెట్టుకుంటారా? మొట్టమొదటి లక్షణం ఏంటి? సంధ్యారాగము చూపట్టుచు. అంటే సంధ్యారాగం అంటే ఏంటి? సంధ్య అంటే ఉదయమును సాయంకాలమును కూడా సంధ్య అనే పిలుస్తారు. సూర్యోదయం కలిగేటప్పుడు ఆకాశం అంతా ఎర్రగా మారి అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో, సూర్యకిరణాలు ఇంకా భూమి మీద పడుతున్న సమయంలో
ఆకాశం అంతా ఎర్రబడిపోతుంటుంది చూసారా? అంటే ఆ కొత్త ధనాన్ని ఏదో ఆహ్లాదకరమైన దృశ్యాన్ని చూపిస్తుంటుంది. ఉదయము సూర్యోదయాన్ని గూడా సంధ్యారాగం అంటారు. సూర్య అస్తమయ సమయంలో కూడా సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశం ఎర్రగా అసలు ఆ సీనరీ ఎంత అద్భుతంగా ఉంటుందో. కొన్నిసార్లు మనం అక్కడక్కడ కొండల ప్రాంతానికెళ్లి చూస్తే సూర్యోదయము, సూర్య అస్తమయము చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. దేవుడు సంఘాన్ని ఒక అద్భుతమైన దృశ్యంతో పోలుస్తున్నాడు. సంధ్యారాగము చూపట్టుచు అంటే దేవుడు ఉదయకాలము నూతనంగా వచ్చే ఆ సూర్య కిరణాలకు భూమి ఎలా ఆహ్లాదకరంగా కనబడుతుందో, ప్రజలందరికీ ఆకాశం ఎలా అందంగా కనబడుతుందో, నా సంఘం అలా ఉంది అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఆధ్యాత్మికంగా సౌందర్యము కలిగిన స్థితిలో ఉన్నది ఏదైనా ఉంది అనంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన సంఘమే. మనమందరము ఈ లోకానికే అద్భుతమైన దృశ్యంగా కనబడుతున్నాం. పవిత్రంగా, ప్రత్యేకంగా దేవుని కొరకు సాక్షులముగా ఉదయకాలము వెంటనే భూమి మీద మొట్టమొదటి పడే కిరణాలు ఏవైతే ఉంటాయో, దేవుడు మనల్ని అలా పోలుస్తున్నాడు. అంటే ఈ భూమి అంతటికి కూడా ఒక నూతనత్వాన్ని ఇచ్చే స్థితిలో సంఘం ఉండాలి. భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చే సంఘముగా, భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, అరే అలా ఉండాలి అని అనిపించే విధంగా దేవుడు మనల్ని చూడాలని ఆశిస్తున్నాడు. ఆధ్యాత్మికమైన సౌందర్యము మనలో చూడాలని ఆశిస్తున్నాడు. ఆధ్యాత్మికమైన సౌందర్యం అనగా పరిశుద్ధతనే దేవుడు మనలో కోరుకునేది. యేసు రక్తము చేత కడగబడిన మనము సంధ్యారాగము చూపట్టుచున్నట్లుగా భూమి మీద ఉన్న ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన దృశ్యంగా కనబడే విధంగా సంఘం కనబడాలి. అనేటట్టుగా సంఘం ఉండొద్దు. చూడండి, మన డబ్బుతో కాదు మన ప్రత్యేకత చూపించాల్సింది. మన సంఖ్యతో కాదు మన ప్రత్యేకత చూపించాల్సింది. మన దేవుని వెలుగును మనం కనపరచడం ద్వారా, పరిశుద్ధతను కనపరచడం ద్వారా లోకానికి భిన్నంగా మనం కనబడాలి. లోకం అన్ని చేయగలుగుతుంది. మనకంటే డబ్బు బాగా ఖర్చు పెట్టగలుగుతుంది. మనకంటే జనాభా ఎక్కువ చూపించగలుగుతుంది. మెజారిటీ చూపించగలుగుతుంది. లోకము చూపించలేనిది ఒకటే ఒకటి పరిశుద్ధత. లోకానికి చేత కాదది. అది ఎవరికి సాధ్యమవుతుంది? దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి లోకం మనల్ని భిన్నంగా చూడాలి. లోకము మనల్ని ప్రత్యేకంగా చూడాలి అనంటే మనం క్రీస్తు యొక్క సాక్షులంగా బ్రతకాలి. వాక్యానుసారంగా జీవించిన ప్రజలే యేసు ప్రతిబింబముగా సంధ్యారాగము చూపట్టుచున్న స్థితిలో వారు ఉండగలుగుతారు. రెండవ లక్షణం ఏంటనంటే చంద్రబింబమంత అందము గలదై. చంద్రబింబమంత అందము గలదై అంటాం. అంటే చంద్రునికున్న ప్రత్యేకత ఏంటంటే మనము ఆ వెన్నెల చందమామని అందముతో పోలుస్తా ఉంటాం. నిజానికి చంద్రుని దగ్గరికి వెళ్లి మీరు చూస్తే అక్కడ అలాంటి అందం ఏం కనబడదు. ఒకవేళ ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళిన శాస్త్రవేత్తలు ఉన్నారు కదా! పరిశోధకులు అక్కడికి వెళ్లి అక్కడ చూస్తే అంత ఏదో పాడుబడ్డట్టు కనబడుతుంటది మీకు. ఏదో లోయలు, కొండలు ఏదో మొత్తము ఒక మబ్బు పట్టినట్టుగా కనబడుతుంది అంతే. మనం కింది నుండి చూసినంత అందంగా అక్కడ వెళ్లి చూస్తే కనబడదు. కానీ ఆ చంద్రుడిని అంత అందముతో ఎందుకు పోలుస్తారు? చంద్రబింబము అని అంటారు. దానికున్న ప్రత్యేకత ఏంటి అనంటే, వ్యక్తిగతంగా చంద్రునికి ఏ ప్రత్యేకత లేదు. కానీ ఆ చంద్రుడు ఆకర్షణీయంగా కనబడడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటంటే, చంద్రుడు స్వతహాగా వెలుగునివ్వడు సూర్యునిలాగా. చంద్రునిలో వెలుగు లేదు. చంద్రుడు ఒక నిర్జీవంగా కనబడుతున్నట్టుగా ఒక 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 ఆకారం అంతే. ఒక పదార్థం. కింది నుండి చూస్తున్న మనకు ఆ వెన్నెల గాని ఆ చంద్రుని యొక్క కిరణాలు గాని మనం ఎలా అనుభవిస్తున్నాం అనంటే, సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడడం ద్వారా మనకు చంద్రబింబం ఏర్పడుతుంది. అంటే ఆ చంద్రుని వెన్నెల అనేది మనకు కనబడుతుంది. మరలా చెప్తున్నాను వినండి. చంద్రుడు స్వతహాగా అంత అందంగా ఉండడు. చంద్రుడు స్వతహాగా వెలుగు లేదు. కానీ ఈ చంద్రుడు ఇంత అందంగా మారడానికి కారణం ఎవరు? సూర్యుని కిరణాలు దాని మీద పడడం ద్వారా భూమి మీదికి అది వెన్నెలను ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు దేవుడు మనల్ని దేంతో పోలుస్తున్నాడో తెలుసా? మీరు చంద్రబింబం అంత అందం గలవారు. మనకు స్వతహాగా అందం లేదండి. ఆదాము చేసిన పాపపు స్వభావమును బట్టి మనమందరము చెడిపోయిన స్థితిలో ఉన్నాం. మన జీవితాలు దౌర్భాగ్యంగా ఉన్నాయి. దేవుడు ఎరగని స్థితిలో ఉన్నాం. పాపపు స్థితిలో ఉన్నాం. మనలో చూడముచ్చటైన సంగతి ఏది లేదు. మనలో మెచ్చుకుని మెప్పు పొందుకోగలిగిన స్థితి అనేది లేదు. నాలో మంచి ఏదియు లేదు. ఈ లోకంలో దేవుడు మెచ్చుకోదగిన లక్షణాలు ఏవీ లేవు మన లోపల. స్వతహాగా వెలుగు లేదు, పరిశుద్ధత లేదు, మంచితనం లేదు. పూర్తిగా చెడిపోయిన స్థితిలో అసహ్యకరంగా కనబడుతున్న మనలను
పాపములో మృతులమైన మనలను దేవుడు కనికరించాడు. మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకతను ఎలా చూపించాలనుకుంటున్నాడో తెలుసా? ఆయన వెలుగును మనపై ఉదయింపజేశాడు. ఆయనే నీతి సూర్యుడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళ మీద ఎవరి వెలుగు పడుతుంది? యేసయ్య వెలుగు పడుతుంది. ఆయన నీతి సూర్యుడు. ఆయన కిరణాలు మన మీద పడగానే ఇప్పటి వరకు చీకటిగా ఉన్న ఈ జీవితం, ఇప్పటి వరకు ఏ అందము లేని, ఏ కల లేని ఈ జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడంటే, ఆ వెన్నెల భూమి మీద పడ్డప్పుడు ఎంత చూడముచ్చటగా ఉంటుందో చంద్రుడు. కింద నుండి చూస్తే ఆ తెల్లగా ఆ నల్ల ఆకాశంలో ఒక తెల్లటి అద్భుతమైన బంతిలాగా కనబడే ఆ దృశ్యాన్ని ఎప్పుడు ఒక చిత్రకారుడు కూడా చిత్రించాలనుకుంటాడు. ఒకవేళ అంత పెద్ద ఆకాశంలో చంద్రుడే లేకపోతే, చంద్రుడు గాని నక్షత్రాలు లేకపోతే అదంత చూడముచ్చటగా ఉండదు. సో వెన్నెల అంత అందముగా దేవుడు మనలని తీర్చిదిద్దాడు. అయితే మన జీవితాలు అలా ఉండాలంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వెలుగు నీ మీద పడితేనే నీ జీవితానికి విలువ. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించకపోతే నీ జీవితానికి విలువ లేదు. అయితే దేవుని వెలుగు అందరి మీద పడుతుందా? కొందరి మీదే పడుతుందా? అందరి మీద పడదు. అందరి మీద పడితే ప్రపంచంలో ఉన్న అందరూ చంద్రులే. అందరూ కాదు. కేవలము రక్షింపబడిన వారి మీదనే ఆ కిరణాలు పడతాయి. వింటున్నారా? ఈ సూర్యుని కిరణాలు అందరి మీద పడతాయి గానీ, నీతి సూర్యుని యొక్క కిరణాలు నీ మీద పడి నువ్వు చంద్రబింబంగా మారాలంటే ఒక 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 లక్షణం కావాలి. మీరెప్పుడైనా చిన్నప్పుడు ఆడుకున్నారా? ఎండలో కూర్చొని ఒక అద్దం, విరిగిపోయిన అద్దం, ఏదైనా అద్దం ముక్క దొరికిందనుకోండి, ఆ ఎండ దాని మీద పడేటట్టు చేసి చీకట్లో ఉన్న గదిలోనికి వెలుగు పంపిస్తుంది. ఇప్పుడు ఈ అద్దాన్ని ఎటు పెట్టినా, అటు పెట్టినా వెలుగు కిరణాలు పడతాయా దీని మీద? ఇది ఎటు పెట్టాలా? ఇది సూర్యుని తట్టు చూస్తేనే దాని కిరణాలు పడతాయి. అటు సూర్యుని కిరణాలు పడాలి. మరలా ఈ కిరణాలు నువ్వు ఎక్కడ పడాలో అటువైపు కూడా చూపించాలి. ఒకే సైడ్ చూపిస్తే ఉపయోగం లేదు. సూర్యుని కిరణాలు దాని మీద పడాలి. దీని మీద పడ్డ కిరణాలు ఇంట్లో చీకట్లో గదిలోనికి, నీ జీవితం ఆ పొజిషన్‌లో ఉండాలి. ఒకవైపు దేవుని వెలుగు నీ మీద పడేటట్టుగా నీ ముఖము దేవుని తట్టు తిప్పాలి. నీ మీద పడ్డ కిరణాలు లోకం మీదకి కూడా కనుపరచబడాలి. అంటే నువ్వు దేవుని ద్వారా దీవెన పొంది, నీవు దీవెనకరంగా మార్చబడాలి. అదే సంఘం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? దేవుడు అతన్ని ఆశీర్వదించి, నువ్వు అనేకులకు ఆశీర్వాద కారకుడవుగా ఉంటావు. అంటే దేవుని వెలుగు అబ్రహాం మీద పడింది. అబ్రహాం యొక్క జీవితం ద్వారా లోకం మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు సంఘాన్ని దేవుడు అలా చూడాలనుకుంటున్నాడు. అంటే మన మీద దేవుని వెలుగు కనబడాలంటే మన ముఖ దర్శనం ఎటువైపు ఉండాలి? ఆ! మనం ఆయనకు వీపు చూపిస్తే మన జీవితాలు వెలగవు. మలాకి గ్రంథంలో రాయబడి ఉంది. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు, అంటే వీళ్ళు ఎటువైపు తిరిగున్నారు? లోకం వైపు తిరిగిన వాడి మీద ఆయన కిరణాలు పడవు. ఇప్పుడు సంఘం అనగా లోకం తట్టు తిరిగిన వారు కాదు. ఎవరి తట్టు తిరిగిన వారు? దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో దేవుని వెలుగు వారి మీద పడుతుంది. వారు గ్రామానికి ఆశీర్వాదకరంగా మారతారు. వారి జీవితం అనేకులకు వెలుగునిస్తుంది. ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దాన్ని చక్కగా అర్థం చేపించడానికే బైబిల్‌లో అబ్రహాము చరిత్ర రాయబడి ఉంది. ఎక్కడో ఉన్న వానిని, చీకట్లో ఉన్న వానిని దేవుడు వెలుగుగా మార్చి, అతన్ని వెలుగులోనికి నడిపించి, అతన్ని ఆశీర్వదించి, అతని ద్వారా ప్రపంచమంతటిని ఆశీర్వదించిన దేవుడు. ఈరోజు సంఘమును కూడా అలాగే చూడాలని ఆశిస్తా ఉన్నాడు. మన జీవితాలు చంద్రబింబమంతా అందంగా ఉండాలి. ఒకవేళ సూర్యుడే లేకపోతే మన జీవితానికి వెలుగు లేదు. యేసయ్య అనే నీతి సూర్యుడు మన జీవితంలో ఆయన ఉదయించకపోతే, ఆయన వెలుగు మన మీద ప్రసరించకపోతే, మన జీవితానికి ఏమాత్రం విలువ లేదు. కాబట్టి నిత్యము దేవునితో సహవాసం కలిగి, ప్రతిరోజు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ, ఆయన నుండి వచ్చు దీవెనలతో మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచుకోవడమే చంద్రబింబం అంతా అందం కలిగి ఉండడం అన్నమాట. సో సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలదై, మూడవది సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై. చంద్రబింబం లాగా ఒకవైపు కనబడుతుండాలి, మరొక వైపు ఎలా కనబడుతుండాలి? అచ్చం సూర్యుని లాగానే కూడా కనబడాలి. అదేంటి అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన వలె మనము మార్చబడాలని ఇష్టపడ్డాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నలాగున మీరును నాతో ఏకము
కావాలని అనుకుంటున్నాం. మనం అన్ని విషయములలో యేసు ప్రభువును పోలి జీవించాలని కోరుకుంటున్నాడు. అంటే నిన్ను చూస్తే యేసయ్యని చూసినట్టు అనిపించాలి. సూర్యుని అంత స్వచ్ఛత. నిజానికి సూర్యునిలో ఏ మచ్చ కనబడదు మనకు. చంద్రుడిలో అన్ని మనకు డిజైన్‌లు కనబడతాయి మీకు. ఏం డిజైన్ కనబడుతది చంద్రుడిలో? ఎప్పుడైనా చూసారా? ఆ! ఒక చెట్టు కనబడుతదా? కుందేలు కనబడదా? ఆ! ఎట్లా ఊహించుకుంటే మొత్తానికి షేప్‌లు అయితే కనబడతాయి. అంటే అక్కడేదో మచ్చలైతే కనబడదు. సూర్యునిలో ఏ షేప్ చూస్తారు మీరు సరే సాయంకాలం అస్తమించేటప్పుడు గాని, ఉదయించేటప్పుడు సూర్యుని చూడలేరా? ఆ! ఇప్పుడు చూడలేరండి. సాయంకాలం, ఉదయం చూస్తారా? ఆ! ఎన్ని మచ్చలు కనబడతాయి దాని మీద? సూర్యుని అంత స్వచ్ఛము. అంటే నీ జీవితంలో ఒక మచ్చ, డాగు, ముడత అనేది దేవుడు చూడడం ఇష్టం లేదు. ఆయన అలాంటి వాడు గనుక ఆయన బిడ్డల్లో గూడా అలాంటి లక్షణాలనే చూడాలని ఆశిస్తున్నాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో అక్కడ రాయబడి ఉంది. మనల్ని ఎలా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాడో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి చూడండి 27వ వచనం వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాన్ని ఎలా చూడాలని ఆశిస్తున్నాడు? అది ఆ! కలంకమైనను ముడతయైనను హ్మ్. అట్టిది మరి ఏదైనను లేక హ్మ్. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ సంఘం కొరకు యేసయ్య చేసిన పని ఎంత గొప్పదో తెలుసా? ఆయన శిలువ మరణాన్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనుషులను సంపాదించుకొని, వారిని పవిత్రపరిచి, వారిని ఉదక స్నానము చేత అంటే వాక్యమును ప్రకటించి, తన రక్తాన్ని ప్రోక్షించి, వారి హృదయాలను పవిత్రపరిచి, ఎలాంటి మచ్చ, డాగు, ముడత, కలంకము లేని స్థితిలో మనల్ని నిలబెట్టాలని కోరిక ఆయనది. ఏంటి సార్ మీ చర్చ్‌కి ఏందసలు మీ ఎజెండా ఏంటి అని అడుగుతుంటారు లోకం. మా ఎజెండా ఇదే. ప్రతి ఒక్కరిని ఉతికి ఆరేయాలంతే. అన్ని బట్టలు మురికి అయిపోయాయి. ఉతికి ఆరేసే పనే మాదంతే. వద్దా? నా మురికి బట్టలు నువ్వెవరు ఉతకడానికంటే ఉతుక్కో మరి అట్లాగే ఉండు. నీ జీవితాన్ని సరిచేయడానికి ప్రభువు ఈ లోకానికొచ్చాడు. ఎవరైతే వారి జీవితాన్ని ఆయనకు అప్పగిస్తారో వారిని ఇలా దేవుడు తీర్చిదిద్దుతాడు. కలంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనను పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగా ఆయన దానిని నిలువబెట్టుటకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి. సంఘం అంటే ఏదో చిన్నదే గదా అని అనుకుంటున్నారు. ఇది మహిమగల సంఘము. దీనికున్న స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో దేవుని మహిమ ఉంది. ఈ ఈ సంఘాన్ని ఏ మచ్చ లేకుండా చూడాలనుకుంటున్నాడు. ఎలాంటి స్థితిలో చూడాలనుకుంటున్నాడు? సూర్యుని అంత స్వచ్ఛత. సూర్యునిలో ఎలాగైతే ఒక మచ్చ చూడలేమో, ఈరోజు చర్చ్‌కొచ్చే ఏ వ్యక్తి జీవితంలో ఒక మచ్చ కనబడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చర్చ్‌కొచ్చి ఏదో 4 పాటలు పాడేసి వెళ్ళిపోయాం అనుకుంటే కుదరదు. మీరు సంఘముగా కనబడరు. ఆ ప్రత్యేకత మన లోపల కనబడదు. మన లోపల ఏం కనబడాలి చెప్పండి? రేపు ఈ గ్రామమంతా కూడా అందరొచ్చి మీ మీద పడి మిమ్మల్ని విమర్శించడానికి ప్రయత్నం చేసినా ఒక మచ్చ కనబడొద్దు మీ జీవితంలో. అలా దేవుని వాక్యం చేత కడగబడి పవిత్రపరచబడినదే దేవుని మహిమగల సంఘం. నేనెంత పెద్ద బోర్డ్ పెట్టుకున్నంత మాత్రాన ఇది సంఘం గాదు. పెద్ద గోపురం కట్టుకున్నంత మాత్రాన, ఓ ఆకాశం నట్టునంత పెద్ద గోపురం కట్టి పెద్ద సిలువ పెట్టినంత మాత్రాన అది దేవుని మహిమగల సంఘం కాదు. ఎక్కడైతే మచ్చ, ముడత, డాగు లేకుండా బ్రతుకులు జీవితాలుంటాయో అది దేవుడు మెచ్చుకునే సంఘం. అది దేవుని మహిమతో నింపబడిన సంఘం. ఈరోజు ఒకసారి మన హృదయాల్ని పరీక్షించుకుందాం. ప్రతి వారం చర్చ్‌కొస్తున్నాం గదా! వాక్యాన్ని వింటున్నాం గదా! ఆ వాక్యం చేత కడగబడుతున్నామా? సూర్యుని అంత స్వచ్ఛత ఆ కళలు మన లోపల కనబడుతున్నాయి. ఆ ప్రత్యేకత మనలో కనబడుతుందా? యేసయ్య అంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి. నేనెలాగున్నానో నా నా ప్రతిబింబముగా మీరుండాలి. దేవుని యొక్క బిడ్డలముగా ఆయన పోలికల్లో మనం చెక్కబడాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇది చాయిస్ కాదు. అవకాశం ఉంటే ఉండండి లేకపోతే పర్వాలేదు. కాదు.
ఖచ్చితంగా చేయవలసిన పని. ఆయన పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా ఉండాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. ఎంత పరిశుద్ధత ఉండాలి? కొంచెం కొంచెం చిన్న చిన్న లోపాలు ఉండొచ్చా? ఆ! సూర్యునిలో మీకేం కనబడ్డాయి? అలాగే నీ జీవితంలో గూడా అంతే. చిన్న చిన్నవి ఉంటాయి సార్. మనిషి అన్నప్పుడు చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. అంటే అది రక్షింపబడక మునుపు. నువ్వు కడగబడక మునుపు. చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. అంటే బలహీనతలు పరిపూర్ణతలోనికి రావాలి. ఒకటే రోజు రాము గానీ, రోజు మన వాక్యం చేత కడగబడుతున్నప్పుడు, రక్షింపబడి బాప్తిసం తీసుకోగానే మనం అందరం సూర్యుడిలాగా మారిపోము. అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేయడానికే సంఘ క్రమం అవసరం. బాప్తిసం తీసుకున్న తర్వాత చర్చ్‌కెందుకు రావాలి? యేసే బిడ్డగా మారిపోయాను. ఇంకా చర్చ్‌కి రావాల్సిన అవసరం ఏంటి? అంటే చర్చ్‌కొస్తున్న కొద్దీ వాక్యం అనే ఉదక స్నానం. వాక్యమును దేవుడు నీళ్లతో పోల్చాడు. చర్చ్‌కొచ్చినప్పుడల్లా నీకు మళ్ళా పైపై అంటిన మురికంతా ఏం చేయాలి? కడుగుతూనే ఉండాలి. కడుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఇంటికి పొద్దున్నే కారు తుడుచుకొని వచ్చాం. మళ్ళా సాయంత్రం ఇంటికెళ్ళేలోపు మొత్తం దుమ్ము పట్టిపోయి ఉంటది ఒక్క రోజుకి. మళ్ళా పొద్దున్నే బయటికెళ్ళాలంటే ఏం చేయాలి దాన్ని? మళ్ళా కడగాల్సిందే. రోజు కడగాల్సిందే. మరి నీ బ్రతుకుని ఒకరోజు కడుక్కుంటే సరిపోయిందా? నో. ఏం చేయాలి? అది మురికి కనబడకుండా ఉండాలంటే రోజు కడగాలి. అందుకొరకే సంఘ సహవాసంలో ఏమవుతుందంటే వాక్యము ద్వారా మనం కడగబడతా ఉంటాం. యేసే వచ్చే లోపు నీ లోపల ఒక మచ్చ కనబడదు. అప్పుడే నువ్వు మహిమగల సంఘముగా పిలువబడతావు. ఓకే. సంఖ్యను బట్టి కాదు, మన కట్టడాలను బట్టి కాదు, పరిశుద్ధతను బట్టి మనకు ప్రత్యేకత దొరుకుతుంది. ఆ పరిశుద్ధత ఎలా సాధ్యమవుతుంది? వాక్యమనే ఉదక స్నానము చేత. యేసు ప్రభువే మన కొరకు చేసిన ఏర్పాటు గనుక మనకు సబ్బు, సర్ఫులు ఎలా అయితే అవసరమో ఆయన వాక్యము, ఆయన రక్తమే మనకు సబ్బు, సర్ఫ్‌లాగా పనిచేస్తాయి. దాన్ని సద్వినియోగం చేసుకొని మన హృదయాలని పవిత్రపరుచుకుంటూ ఉండాలి. చివరిగా ఒక మాట నాలుగోది ఏంటది? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేవి. ఒక ప్రాంతాన్ని ఓడించాలంటే సైన్యం చుట్టుముట్టేసేది. వ్యూహంతో ఒక మంచి పగడ్బందీ ప్రణాళిక వేసుకొని స్ట్రాటజీ అంటాం. అంటే ఒక దేశాన్ని ఓడించాలంటే ఇంకొక దేశం వాళ్ళు ఎంత పగడ్బందీ ప్రణాళికలేసుకుంటారంటే, వ్యూహం ఏర్పాటు చేస్తారు. ఒక ప్రణాళిక వేసుకుంటారు. అలా వ్యూహము ఏర్పరిచి, వ్యూహిత సైన్య అంటే సైన్యము, సమభీకర రూపిణి అనంటే చాలా డేంజరస్‌గా కనబడేది. భయాన్ని కలిగించే స్థితిలో ఉన్న సైన్యము, వ్యూహముతో కూడిన సైన్యంతో పోలుస్తున్నాడు. మన పోలికలు చూస్తుంటే అట్లేం కనబడవు. ఎంత పిరికివానిలాగా కనబడుతుంటాయి. కానీ దేవుడు మనల్ని ఏ కోణంలో చూస్తున్నాడో తెలుసా? ఒక సైన్యంలాగా చూస్తున్నాడు. ఒక సైన్యంలాగా చూస్తున్నాడు. దేశం సంరక్షించబడాలంటే దేశానికి ఏం కావాలి? సైనికులు కావాలి. ఈరోజు సైనికులు పని చేస్తున్నారు. రాత్రింబగళ్ళు మన కోసం కావలి కాస్తున్నారు కాబట్టి మనం ప్రశాంతంగా ఉన్నాం. దేశాన్ని కాపాడడానికి సైనికులు కావాలి. సైనికులు నిస్వార్థంగా పని చేయాలి. ఒక్కడు నిద్రపోయినా దేశం మీదకి ఎంతో పెద్ద ప్రమాదం వస్తుంది. ఒక్కడు నిర్లక్ష్యం చేసినా నాకేం కర్మ? ఎవరి గురించో నేనెందుకు చేయాలా? అనుకుంటే ఆ సైన్యం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోతుంది. అయితే ఈ దేశాన్ని కాపాడడానికి ఒక సైన్యం ఎలాగ అవసరమో, భౌతికంగా కాపాడడానికి ఒక సైన్యం ఎలా అవసరమో, ఆధ్యాత్మికమైన ప్రపంచం ఉంది. ఆధ్యాత్మికమైన అంధకార సంబంధమైన శత్రువులున్నారు. చూడండి, ఈ దేశం యొక్క శత్రువులతో పోరాడడానికి సైన్యం గావాలి. కానీ ఆధ్యాత్మికమైన శత్రువులున్నారు. మీకు తెలుసో లేదో. ఈ సైన్యము ఆ శత్రువులని అరికట్టలేదు. మీకందరికి తెలుసు. దురాత్మ శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. పట్టణాల కన్నా పల్లెటూరులోనే బాగా మీకు కనబడతాయి ఇవి. ఎప్పుడైనా చూసారా దురాత్మ పట్టిన వాళ్ళని? చూడలేదా? ఇప్పటికి కొంతమంది నమ్మరు అసలు. దయ్యాలు లేవు, ఏం లేవు సార్ అంటారు. మీ ఊర్లో కనబడ్డాయా లేదా? కనబడడం అంటే ఒక వ్యక్తిలా కనబడకపోవచ్చు. కానీ ఒక వ్యక్తిలో దూరినట్టు కనబడియా? ఎంతమంది చూసారు? మొత్తానికి నమ్ముతున్నారు దయ్యాలున్నాయని. లేవా? చూడండి, కావాలంటే వస్తాయి మళ్ళీ. మనిషి జీవితాలని పాడు చేసే దురాత్మలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలని ఇప్పటికే పాడు చేశాయి. మాంత్రిక శక్తులు పనిచేస్తున్నాయి. క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటారు. ఎందుకు? బాగు చేయడానికి కాదవి. ఒక మనిషిని నాశనం చేయడానికి భయంకరమైన మాంత్రిక విద్యలున్నాయి. స్పెషల్లీ భారతదేశంలో చాలా ఫేమస్. ఆఫ్రికా తర్వాత మనమేగా. ఆఫ్రికా దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానం ఇలాంటి మాంత్రిక విద్యలు చేయడంలో. ఇంకా ఎన్నో దేశాలున్నాయి. కానీ భారతదేశం గూడా ఆ విద్యను అభ్యసించింది. ప్రజలని నాశనం చేయడానికి వాడే విద్యలివి. కుటుంబాలని విచ్ఛిన్నం చేసి, కుటుంబాల్లో ఐక్యత లేకుండా, ఆరోగ్యం లేకుండా,
వారి వ్యాపారంలో గాని, వారి జీవిత విధానంలో గాని అన్నీ నష్టపోయేటట్టు భయంకరమైన మాంత్రిక శక్తులు ఒక్కొక్క కుటుంబం పైన పనిచేస్తూనే ఉంటాయి. ఒక్కొక్క గ్రామం మీద సింహాసనం వేసుకొని కూర్చుంటాయి. ఈ కంటికి కనబడదా? కొంతమందికి అర్థం కాదు. ఎందుకు సార్ నేనేం చేసినా నష్టమవుతుంది? ఎందుకు సార్ మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఒక ప్రాణం కోల్పోవడం, ఎప్పుడు చూసినా ఒక నష్టం జరుగుతుంది. ఎందుకు ఇలా అంటే వాళ్ళకి తెలీదు. మేము చేయాల్సిన అన్ని చేస్తున్నాం. అయినా ఏదో కీడు మమ్మల్ని వెంబడిస్తుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళున్నారు. ఈరోజు మీ గ్రామాన్ని ఒక్కొక్క ఇంటికి వెళ్లి చూడండి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విషాద గాథ కనబడుతుంది. ఎందుకు అనే దానికి ఎవరికీ సమాధానం ఉండదు. మనకందరికి తెలుసు దేవుడున్న తర్వాత ఎందుకు ఈ కుటుంబాలు ఇలా ఉన్నాయంటే మరొక శక్తి భూమి మీద పని చేస్తుంది. అంధకార సంబంధమైన శక్తులున్నాయని బైబిల్ చెప్తుంది. ఒక మనిషిని పాడు చేయాలని భయంకరమైన సైన్యం పనిచేస్తుంది. ఒక్కొక్క ఇంటికి వెళ్లి ఒక్కొక్క ఇంటిని పాడు చేయడమే వాడి పని. అయితే మరి ఇలా పాడవుతున్న ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? ఆయనకేం గావాలా? ఒక సైన్యం గావాలి. ఇప్పుడు భౌతికంగా ఉన్న సైనికులు, భౌతికంగా ఉన్న శత్రువులను నుండి మనల్ని కాపాడగలరు. మరి ఈ అంధకార సంబంధమైన శత్రువులతో ఎవరు పోరాడగలుగుతారు? దానికి తుపాకులు పనికిరావు. కత్తులు పనికిరావు. ఈ లోక ఆయుధాలేవి పనికిరావు. ఆత్మ సంబంధమైన పోరాటం గనుక, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించుకున్న వారు, ఆత్మ సంబంధమైన సైనికులు కావాలి. ఈరోజు గోపాల్‌గిరి ఈ ప్రాంతానికి ఒక బెటాలియన్‌ని పంపించారు దేవుడు. మీకు తెలుసో లేదో ఇండియా మొత్తము ఒక్కొక్క ప్లేస్‌లో సైనిక బలాన్ని ఉంచుతారు బార్డర్స్‌లో. ఒక్కొక్క ప్లేస్‌లో సెపరేట్ బార్డర్స్. ఇక్కడ ఒక బెటాలియన్ ఉంటుంది. అక్కడ ఒక గుంపు ఉంటుంది. ఇక్కడ ఒక గుంపు ఉంటుంది. ఎందుకనంటే ఈ వైపు నుండి ఎక్కడ శత్రువు రాకుండా ఉండాలి. ఈ ప్రాంతం సంరక్షింపబడాలంటే ఇక్కడ ఒక సైడ్ శత్రువు అరికట్టడానికి ఒక సైన్యం కావాలి. ఇప్పుడు గోపాల్‌గిరి అపవాది క్రియల నుండి అరికట్టడానికి దేవుడు ఏం చేశాడట? సైనిక స్థావరాన్ని పెట్టాడన్నమాట. చర్చ్ అనగా సైనిక స్థావరం. నేనిది జోక్ చేయట్లేదు. రియల్‌గా చెప్తున్నాను. మీరు కావాలంటే ఇది కరెక్టా? రాంగా? మీ ఊర్లో ఎవరైనా మాంత్రికులున్నారా? ఆ! ఉన్నారా? ఈరోజు అయిపోగానే ఎళ్లి ఒకసారి హలో బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇయ్యండి. మీ దగ్గర చర్చ్ పెడితే మీ విద్యకేమైనా అభ్యంతరమా అని అడగండి. మీ ఊర్లో మేము పాటలు పాడి దేవుని స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం. ఇక్కడ దేవుని సంఘాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు చేస్తున్న ప్రయోగాలకు ఇదేమైనా ఆటంకమా అని అడగండి. మీకు కొంచెం ఫ్రీడమ్ ఉంటే. ఒక్క సెకండ్ కూడా ఉండలేరు మీ ముందు వాళ్ళు. నిజంగా చెప్తున్నాను. నేను మాట్లాడాను వాళ్ళతో చాలా మంది ఇచ్చిన సాక్ష్యం ఇది నేను ధైర్యంగా చెప్పగలను. నేను చెప్తున్నాను ఎక్కడ చర్చ్ ఉంటదో, ఎక్కడ బలంగా సేవ జరుగుతుందో ఈ దురాత్మ శక్తులు పనిచేయలేవక్కడ. మీరు అడిగి చూడండి. మీరు మాంత్రికులు మీకు ఫ్రెండ్స్ ఉంటే మీరు అడిగి చూడండి. కొంచెం మీతో ఓపెన్‌గా మాట్లాడే వాళ్ళు ఉంటే అడగండి. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఇది ఆత్మ సంబంధమైన దేవుని సైన్య స్థావరం. ఏ ఊర్లో ఈ సైన్యం ఉంటుందో ఆ ఊర్లో సాతాను శక్తులు అంతగా పనిచేయవు. అందుకొరకే వాడి బాధ అంతా ఏంటంటే ఏ ఊర్లో చర్చ్ లేకుండా చేయాలి. అది గురివాడు. చాలా ఊర్లలో ఆటంకపరుస్తున్నారు. మా ఊర్లో యేసుప్రభు చెప్పొద్దు. మా ఊర్లో చర్చ్ పెట్టొద్దు. నీ కర్మ. నీ ఊరంతా పాడు చేస్తున్న దురాత్మ శక్తులను ఇంకెవరు గెలవలేరు నాయన. దేవుని సువార్త ద్వారా వెలుగులోనికి ప్రజలు వస్తే ఈ చీకటి శక్తులను విడుదల పొందుతారని మనం ప్రయాసపడుతుంటే మా ఊరికి రావద్దు. మా ఊర్లో యేసుప్రభు చెప్పొద్దు. మా ఊర్లో చర్చ్ పెట్టొద్దు. నీ ఇష్టం మరి. నీ దరిద్రత అది. శత్రువులు వస్తున్నారు దేశాన్ని నాశనం చేయడానికంటే పోలీసులు ఉండాలని కోరుకుంటారా? వద్దని కోరుకుంటారు. సార్ మాకు సెక్యూరిటీ కావాలి. మా ఊరు దోచుకోబడుతుంది. మాకు సెక్యూరిటీ కావాలి. మాకే సెక్యూరిటీ వద్దు. మా ఊరంతా దోచుకున్నా పర్లేదు. అంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకరు లేదు. ఈరోజు ఏ గ్రామాలైతే యేసు ప్రభువుని వద్దంటున్నాయో, ఏ గ్రామాలైతే చర్చ్ మా ఊర్లో పెట్టొద్దు అంటున్నారో, వాళ్ళ ఇష్టం. బలవంతం ఏం లేదు దీనికి. దేవుని సైనిక స్థావరాన్ని వద్దనుకుంటున్నావంటే ఎవరికి ఆహ్వానం చెప్తున్నావు నువ్వు? ఆ రాజ్యం, ఆ గ్రామాలు చూడండి ఎలా ఉంటాయో. యేసుని నమ్మిన బిడ్డలున్న స్థలాలు మీరు చూడండి. యేసుని నమ్మని గ్రామాల్లో మీరు చూడండి. మీరే సర్వే చేసి చూడండి ఒకసారి. ఎక్కడెక్కడైతే చర్చెస్ ఉన్నాయో ఆ ప్రాంతాలు చూడండి. ఎక్కడైతే చర్చెస్ లేవో ఆ ప్రాంతాలను మీరు చూడండి. సర్వే చేయండి. చర్చెస్ అంటే ఏదో కట్టడాలు మాత్రం కాదు. నిజంగా సేవ జరుగుతున్న స్థలాలు. చాలా పెద్ద పెద్ద గోపురాలున్నాయి. అక్కడ కాదు. వాటి గురించి చెప్పట్లేదు. నిజంగా పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, బలమైన ప్రార్థన చేయగలిగిన ఒక చిన్న గుంపు ఎక్కడుంటుందో ఆ ఊరు టెరిటరీస్ మంచిగా స్థానిక స్థావరంలో ఉన్నట్టన్నమాట. సేఫ్‌గా ఉన్నట్టు. దేవుడు ఈ గ్రామం నశించిపోకుండా ఉండడానికి ఇక్కడ ఒక బెటాలియన్ ఏర్పాటు చేశాడు.
వాళ్ళు 10 మంది కావచ్చు, 5గురు కావచ్చు. బెటాలియన్ ఈస్ బెటాలియన్ అంతే. ఒక్క ఆర్మీ క్యాప్టెన్ ఒక AK-47 పట్టుకొని నిలబడ్డాడంటే ఆ మనిషి నిలబడితే చాలు శత్రువు గడగడలాడిపోతాడు. ఒక్కడు చాలు ఇట్లా నిలబడితే. అలాంటిది దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు. చూడండి, మనము పోరాడునది రక్త మాంసములతో కాదు, మనుషులతో కాదు పోరాటం. మనిషిని పీడిస్తున్న వెనుకున్న శక్తులతో పోరాడడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అయితే పిరికి కలిగిన సైన్యంగా కాదు. ఎలా చేస్తాడు దాన్ని? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. మామూలుగా లేదు ఇది. చూస్తేనే శత్రువు గడగడలాడిపోవాలంతే. మీకు తెలుసో లేదో దురాత్మలు గడగడలాడుతున్నాయి ఈరోజు. మీరు పాట ఎత్తుకుంటే చాలు దయ్యాలు గడగలాడిపోతాయి. ఆపండి అయ్యా అని మొరపెడుతున్నావు. పాట ఆపండి ఆయన, నేను తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో శత్రువు మీద అగ్ని వర్షం గుమ్మరించినట్టు అవుతుంది. సో ఇక్కడ నిత్యము ప్రార్థనలు, స్తుతి ఆరాధనలు, వాక్య పరిచర్య ఎప్పుడైతే బాగా జరుగుతుందో ఈ గ్రామానికి మీరు మంచి సంరక్షకులుగా ఉండగలుగుతారు. దేవుడు మనల్ని ఏర్పరచుకుందే ఆశీర్వాద కారకులుగా ఉండడానికి. కాబట్టి దయచేసి చిన్న సంఘమైనా పర్వాలేదు కానీ క్రీస్తు యొక్క నామాన్ని గణపరిచే స్థితిలో, వాక్యాన్ని గణపరిచే స్థితిలో మంచి ప్రార్థనా పరులుగా ఈ సేవా పరిచర్యలు అందరూ ఏక మనస్సుతో మీరు ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈ గ్రామాల్లో గొప్ప దీవెనకరమైన స్థితిని ఉంచుతాడు. ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబము మీ ద్వారా దీవించబడుతుంది. ప్రతి కుటుంబము దేవుని వెలుగులోనికి రాగలుగుతుంది. ఈ లక్షణాలు లేకుండా ఉండే సంఘాలు కూడా ఉన్నాయి. అందుకొరకే ఈ లక్షణాలు లేకుండా ఉన్న ఏ సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సేమ్ బెటాలియనే కాదు అది. డ్రామాలు వేయడానికి డ్రామా ఆర్టిస్టులు ఉంటారు. పోలీస్ లాగా, ఒక మిలిటరీ లాగా. అట్లా వేసుకుంటే ఎవరు భయపడరు వాళ్ళకి. ఎందుకంటే లోకానికి అర్థమవుతుందా వీళ్ళంతా డ్రామా యాక్టర్స్ సార్. నిజమైన పోలీసు కాదు సార్. అది నిజమైన తుపాకే కాదు అసలు ఆయన చేతిలో. అంటే ఎవరు భయపడతారు? ఈరోజు చాలా సంఘాలు డ్రామా ఆర్టిస్ట్ లాగా ఉన్నాయి. నటనతో గడిపేస్తున్నారు. అందుకొరకే సాతానికి భయం లేదు. మంచి మంచి మందిరాలు లక్షలు కోట్లు పెట్టి కట్టడాలు ఉన్నాయి. ఎలా ఉందంటే సినిమా కోసం సెటప్ వేసినట్టే. లోపల చూస్తే రియాలిటీ లేదు, యాక్టర్సే కనబడుతున్నారు. ఆ ప్రార్థనలో యాక్షనే, ప్రోగ్రాంలో యాక్టింగే. నిజ జీవితంలో వారు నిజమైన వ్యక్తులుగా జీవించట్లేదు కనుక ఎన్నో సంఘాలు ఒక కేవలం నటన లాగానే ఉన్నాయి. అలా ఉంటే శత్రువు భయపడడు. ఎలా ఉండాలి? వ్యూహిత సైన్య సమభీకర రూపిణిలాగా ఈ చిన్న సంఘం ఉంటే ఈ ప్రాంతాలన్నీ కూడా గడగడలాడిపోతాయి. దేవుడు సంఘాన్ని దీపస్తంభంతో పోల్చాడు. దీపస్తంభంతో పోల్చాడు. ఎందుకో తెలుసా? లోకమంతా చీకటి ఉంది, దానికి వెలుగునివ్వడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఆ ఉద్దేశాన్ని మర్చిపోకండి. నువ్వు వెలుగుతూ లోకానికి వెలుగునివ్వాలి. అది దేవుడు నీ నుండి కోరుకుంది. జీవవాక్యమును చేతపట్టుకొని ఆకాశమందున్న జ్యోతుల వలె మీరు కనబడుచున్నారు. ఈ సంఘము ఈమె ఎవరు అనంటే దేవుని ధరించిన వ్యక్తి, దేవుని ప్రతిబింబము, ఆయనలోని స్వచ్ఛతని వారి జీవితంలోకి అన్వయించుకున్న ప్రజలు. ఈ లోకములు నాశనం కాకుండా దేవుని ప్రతినిధులుగా ఉండి ప్రజలని దేవుని వెలుగులోనికి నడిపించే ఒక సైన్యం. ఈరోజు ఆ స్థానంలో నీ జీవితాన్ని చూస్తున్నావా? ఆ లక్షణాలు ఏమైనా నీ జీవితంలో కనబడుతున్నాయా? లేదా సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీలో ఈ లక్షణాలు ఉంటేనే నువ్వు క్రీస్తు యొక్క సంఘ సభ్యుడివి. ఈ లక్షణాలు లేకపోతే నువ్వు కేవలం డ్రామా ఆర్టిస్ట్వి, నట సామ్రాట్టువి అన్నమాట. నటించే సేవకులున్నారు, నటించే సంఘాలున్నాయి, నటించే పెద్ద కట్టడాలు, డ్రామా కట్టడాలున్నాయి. ఇవన్నీ కూలిపోతాయి ఒకరోజు. దేవుని కొరకు రోషం కలిగి, దేవుని కొరకు జీవితాలను సమర్పించుకొని, నిజమైన పట్టుదలతో ప్రార్థనా పూర్వకంగా మీరు జీవిస్తే, దేవుడు ఈ చిన్న సంఘం ద్వారా బలమైన కార్యాలు చేయగలడు. దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు గనుక, ఈ ప్రాంతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ స్థావరం ఇక్కడితో అయిపోదు. ఏం కావాలి? బెటాలియన్ ఒక్క దగ్గర ఉంటే సరిపోతుందా? ఏం కావాలా? ఇండియా ఆర్మీ అంతా తీసుకెళ్ళిపోయి ఉట్టి జమ్మూ కాశ్మీర్ దగ్గరనే పెట్టేస్తే సరిపోతుందా? ఆ! ఇక్కడ సైడ్ వచ్చి చైనా కూడా వేసుకుంటూ వస్తాడు. ఏం చేయాలి మళ్ళీ అక్కడ? వీళ్ళనే తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా? అక్కడ ఒక బెటాలియన్ తయారు చేయాలి. సో రౌండప్ చేయాలి మొత్తం. అట్లాగే ఈ మండలము, ఈ జిల్లా, ఈ రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచము ఒక్కొక్క స్థావరం ఏర్పాటు చేయబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే యేసుప్రభు అన్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఒక ప్లేస్‌ని కాదు మీరు సంరక్షించాలి. సర్వ సృష్టికి. అంటే గోపాల్‌గిరి ఒక్కటే కాదు. ఇక్కడ ఒక స్థావరం. ఇక్కడ ఒక శత్రువు పనులన్నీ అరికట్టి దేవుని సైన్యంగా సిద్ధపరచబడి ఇక్కడ నుండి మళ్ళీ కొంత సైన్యాన్ని ఏం చేయాలి మీరు? మీరు అప్పుడప్పుడు రోడ్ల మీద చూస్తుంటారా? ఆర్మీ ట్యాంకర్‌లు వెళ్తా ఉంటాయి. ఆర్మీ లారీలు వెళ్తా ఉంటాయి. అర్థం కాదు వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటారు.
వాళ్ళని ఎప్పుడు తిప్పుతూనే ఉంటారు. ఇక్కడ నుండి అక్కడికెళ్తుంటారు. అక్కడ ఒక టీమ్ ఎళ్తుంది. అక్కడ నుండి ఇక్కడ ఒక టీమ్ ఎళ్తుంది. ఇక్కడ నుండి ఒక ట్యాంకర్ అక్కడ పంపిస్తుంటారు. అసలు చూసేవాడికి ఏం అర్థం కాదు. ఎందుకెళ్తున్నారు? లారీలు 10, 20 లారీలు ఎళ్తూనే ఉంటాయి. ఎందుకంటే అది వ్యూహం అంటారు దాన్ని. సైన్యం ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. ఇక్కడ సైన్యం అక్కడికెళ్తుంది. అక్కడ సైన్యం ఇక్కడెళ్తుంది. అక్కడ ఆయుధాలు ఇక్కడికొస్తుంటాయి. ఇక్కడ ట్యాంకర్లు అక్కడ అంటే దాన్ని ఒక మంచి అద్భుతమైన ఎందుకంటే శత్రువుకి దొరకకుండా. శత్రువు పైనుండి సర్వే చేస్తారా? అసలు వీళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయో గుర్తుపట్టలేడన్నమాట. అంత కన్‌ఫ్యూజ్ చేస్తారు శత్రువులకు. సో, దేవుని బిడలు ఒక చోట ఉండేటోళ్ళు గాదు. ఏం చేస్తారు వీళ్ళు? ప్రతి చోట నీ సాక్షిగా జీవించేదను ప్రభు. ప్రతి చోట ఆయన సాక్షిగా. ప్రతి అడుగుబెట్టిన స్థలములో అక్కడున్న అంధకార క్రియలను లయపరుస్తూ, అక్కడ దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ. అందుకొరకే పరలోక ప్రార్థనలో ఏం చేయమన్నాడు? నీ రాజ్యము వచ్చునుగాక. నేను అడుగుపెట్టే ప్రతి స్థలంలో ఆయన రాజ్యం స్థాపించబడాలి. ఆయన సింహాసనం వేసుకొని కూర్చోవాలి. శత్రువు కోటగోడలు కూల్చివేయబడాలి. శత్రువు యొక్క సింహాసనం అక్కడి నుండి తీసి బయటపడేయాలి. ఈ లోకాన్ని శత్రువు ఏలుతున్నాడు. భారతదేశాన్ని శత్రువు ఏలుతున్నాడు. జీవితాలు నాశనం అవుతున్నాయి. భయంకరమైన తాగుడు బానిసలు, వ్యర్థమైన అలవాట్లు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సమాధానం లేదు. లోకం భయంకరమైన పాపానికి దగ్గరవుతుంది. దరిద్రత కుటుంబాలను ఏలుతుంది. వీటన్నిటి వెనుకున్న సాతాను సింహాసనాన్ని కూల్చివేయడానికి దేవుడు సైన్యంగా మనల్ని ఎన్నుకున్నాడు. మరి ఆ పని కొరకు నడుము పట్టుకున్న వాళ్ళం మన జీవితంలో ఎక్కడ బలహీనపడొద్దు. మన విశ్వాసంలో బలహీనపడొద్దు. దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ఆసక్తి, దేవుని మీద ఉన్న పట్టుదల అది తగ్గిపోకుండా అడుగు ముందుకేస్తూ ప్రభువు కొరకు నమ్మకంగా జీవితం. యుద్ధానికి వెళ్ళిన వాడు భయపడి వెనకకొస్తే ఓడిపోయినట్టే. ఇప్పుడందరూ రక్షింపబడిన మనం అందరము ఆత్మ సంబంధమైన పోరాటంలో అడుగుపెట్టాము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు పోరాడుము అని పౌలు తిమోతిని హెచ్చరించాడు. ఈరోజు మేము మీకు కూడా చిన్న మందనే కావచ్చు. దేవుని కొరకు రోషం కలిగి మీరు దేవుని కొరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ సాక్ష్యాన్ని కాపాడుకోండి. మీ పరిశుద్ధతను కాపాడుకోండి. ప్రేమ కలిగిన సంఘంగా ఉంటే లోకంలో ఈ లేని లక్షణాలు ఇవే. పరిశుద్ధత ఉండదు, ప్రేమ ఉండదు. ఈ 2 ఉండాల్సింది ఎక్కడ? ఏది లోకంలో దొరకదో అదే మన దగ్గర దొరకాలి. ఏంటది? పరిశుద్ధత, ప్రేమ. ఈ 2 మీరు లోకంలో నటించలేరు. ప్రేమ ఎంతసేపు నటించినా ఒకరోజు బయటపడిపోతుంది. అది డ్రామా బయటపడిపోతుంది. కానీ నిజమైన ప్రేమ అన్ని పరిస్థితుల్లో గూడా ప్రేమించగలుగుతుంది. అది ఎంత శోధిస్తుంటే దాన్ని ఎంత పరీక్షిస్తే అంత ఎక్కువగా ఆ ప్రేమ వ్యక్తపరచబడుతుంది. యేసుని శిలువ మీద క్రూరమైన విధంగా ఆయనను హింసించారు. కానీ శిలువ మీద ఆయన ప్రేమతో పలికిన మాట ఏంటి చెప్పండి? అది ప్రేమలో ఉండొచ్చు లక్షణం. ప్రేమని మీరెంత గాయపరిచినా దాంట్లో నుండి ప్రేమనే వస్తుంది. ఈరోజు సంఘము ఆ విధమైన పరిశుద్ధత, ప్రేమ. పరిస్థితులను బట్టి వెళ్లి తాగాల్సొచ్చింది సార్ అంటాడు ఒకాయన. అంటే నువ్వు క్రీస్తు యొక్క పోలికలోనికి రాలేదింకా. అంటే పరిస్థితులను బట్టి తాగడానికెళ్ళావు. నో. ఆ పరిస్థితిలోనే పరిశుద్ధంగా ఉండడం గొప్పతనం. అది దేవుని బిడ్డలకే సాధ్యం. లోకానికి అది సాధ్యం కాదు. నటించగలుగుతారు. కొద్దిసేపు మానేసాం సార్ అన్నీ మానేసాం అంటాడు. వాడికి అది కనబడగానే ప్రాణం లాగేస్తాడు. వెళ్ళిపోయి పడిపోతాడు. నో. దేవుని బిడ్డలు అలా జీవించడానికి వీల్లేదు. లోకంలో ఏమి లేదో సంఘంలో అది ఉండాలి. విచిత్రమైన విషయం ఏంటంటే సంఘంలో ఉండాల్సింది లేదు. లోకంలో ఏది ఉండాలో అదే సంఘంలోనికి వచ్చేసింది. దీనికి ఒక అద్భుతమైన వర్ణన ఏంటంటే ఒక పడవ లేదా ఒక ఓడ సముద్రంలో వెళ్ళాలి గానీ సముద్రం దానిలో ఇప్పుడు మనమందరము లోకం అనే సముద్రంలో ఉన్నాం. ఓడలోనికి సముద్రం నీళ్ళొస్తే సంఘములోనికి లోక సంబంధమైనవి వస్తే అంతే పరిస్థితి. లోక రాజకీయాలు రానివ్వకండి. లోకంలో ఉన్న ద్వేషాలు, కోపాలు, వర్గ విభేదన, స్వార్థము ఇవేవి రానివ్వకండి.